జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ గండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. 4500 మంది కార్మికులను కొండ నుంచి దించే దమ్ముందా? ముఖ్యమంత్రి చంద్రబాబుకి మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ సూటి ప్రశ్న. రాచుకుంటున్న జర్నలిస్టులు వర్సెస్ ఆర్డీఓ శ్రీలేఖ వ్యవహారం. లేని హక్కులను కల్పించుకొని అధికార దుహంకారం ప్రదర్శిస్తున్నారంటూ మండిపడుతున్న జర్నలిస్టులు. వేపగుంటలో ప్రభుత్వ భూమిని కాజేసిన కబ్జా రాయుళ్లు. ఉదంతాన్ని మీడియా ముందుంచిన స్థానికుడు రాపర్తి రాజు. 4500 మంది కార్మికులను కొండ నుంచి దించే దమ్ముందా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ సూటి ప్రశ్న వేశారు. టీటీడీ పరిపాలన భవనం ఎదుట చేపట్టిన ధర్నా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండోది సనాతన ధర్మం, మూడోది టీటీడీ ఉద్యోగస్తులకు అలిపిర నుంచి పోరూరు దాకా ఇళ్ల స్థలాలు. మన దేశం సెక్యులర్ దేశం. భారత రాజ్యాంగం సెక్యులర్ విధానాలకు లోబడి పనిచేయాలి. ఈ మధ్య ఒక పిచ్చి రేగింది. అన్యమతాలు క్రైస్తవులు కిందకు దిగాలి. దీన్ని నేను ఖండిస్తున్నా. చంద్రబాబు నాయుడు నువ్వు చేసేది తప్పని నేను తెలియజేస్తున్నా. భారత రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో ఎవరు ఇటువంటి క్రియలకు పాల్పడకూడదు. మరి అక్కడ ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలను, క్రైస్తవ మతం పైన నమ్మకం ఉన్న బిడ్డలను దిగిపో అనడం నేను ఖండిస్తున్న. భారత రాజ్యాంగం ప్రకారంగా సుప్రీంకోర్టు జడ్జికి కూడా లేదు, సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా లేదు దిగిపోండి అని చెప్పేదానికి. రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నేను ఖండిస్తున్నా. అన్ని మతాలు అంటారు, ఒక 20-30 మందిని దించుతానంటారు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు నిన్ను సూటిగా. దాదాపు 5000 మంది మా వాళ్ళు పనిచేస్తున్నారు. ఎస్సీలు, దళితులు ఏమి చేస్తున్నారు? కక్కసులు కడుగుతున్నారు, చిమ్ముతున్నారు, దుప్పట్లు ముడుస్తున్నారు, దుప్పట్లు మరి తుడుస్తున్నారు. మరి ఈ 5000 మందిలో 4500 మంది ఆదివారం చర్చికి వెళ్తున్నారు. అనుమానమే లేదు. ఈ 4500 మందిని కూడా దించుతావా? నీకు దమ్ముందా? చంద్రబాబు నాయుడు నిన్ను అడుగుతున్నా. అన్యమతం అంటావు. ఆడి చిమ్మేవాళ్ళు, తుమ్మేవాళ్ళు, తుడిసేవాళ్ళు, కక్కసులు కడిగేవాళ్ళు దళితులు. ఈ దళితులు 4500 మంది పనిచేస్తున్నారు తిరుమలలో. వీళ్ళని నువ్వు దించుతావా? నీకు దమ్ముందా? మీ వాళ్ళు నారావారి పని నుంచి తీసుకురాగలవా? ఎందుకు ఈ పొరపాటు జరుగుతూ ఉంది? అన్యమతం అనే పేరు మీద నేను సూటిగా ఏలెత్తి అడుగుతున్నాను. ఆపు! అన్యమతం ఏంది? అన్యమతం భారతదేశంలో 10 మతాలు ఉన్నాయి. ఈ 10 మతాలను నువ్వు దించేదాన్ని నువ్వెవడవయ్యా? వాళ్ళు ఎవరో పిచ్చోళ్ళు చెప్తారు భారత రాజ్యాంగాన్ని గురించి తెలియనటువంటి పిచ్చోళ్ళు. 4500 మంది చర్చకు పోయే వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళ గురించి మాట్లాడగలవా? శ్యామల్ రావు, నువ్వు ఐఏఎస్ అధికారివి. ఏంది నువ్వు చేస్తుండేది? తప్పని నేను ఖండిస్తున్నాను. విశాఖ నావెల్ ఆర్మూర్ డిపో కార్మికులు రోడ్డెక్కారు. గత 86 రోజులుగా సత్యాగ్రహ దీక్ష శాంతియుతంగా నిర్వహిస్తున్నారు. 36 మంది అక్రమ సస్పెండ్లు, 6గురిపై బనాయించిన పోలీస్ కేసులను వెంటనే రద్దు చేయాలని యూనియన్ నాయకులు ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 86 రోజులుగా సత్యాగ్రహ దీక్షలను చేపట్టినప్పటికీ యాజమాన్యం దిగిరాకపోవడం చాలా బాధాకరమని అన్నారు. గతంలో ఎన్టీఏ కార్మికులకు అదనపు పని గంటలకు ఏ విధంగా చెల్లించేవారో అదే విధంగా చెల్లించాలని డిమాండ్ చేశారు.
అన్యాయంగా 6 కేసులు వెంటనే రద్దు చేయాలి. అన్యాయంగా 6 పెట్టిన పోలీస్ కేసులు వెంటనే రద్దు చేయాలి. 36 మంది కార్మికులు వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. 36 మంది కార్మికులు వెంటనే. నవంబర్ 21వ తారీఖున 36 మంది కార్మికులు సస్పెండ్ చేశారు. అక్కడ ఏదైతే మా కార్మికులు ఎక్స్ట్రా పని చేసిన ఓటీ ఉందో దాన్ని పేమెంట్ చేయమని మహిళలు అడిగిన సందర్భంలో మహిళల పట్ల అసభ్యమైన పదజాలం వాడారు. అది తప్పు అని చెప్పిన కార్మికులపై దాడులు చేస్తూ 36 మందిని సస్పెండ్ చేశారు. ఇది 90 రోజులు కావస్తుంది. రేపు మంగళవారానికి 18వ తారీఖుకి గౌరవ సిఎన్సీ గారికి కూడా మేము అప్పీల్ పెట్టుకోవడం జరిగింది. ఇమ్మీడియట్గా రివోక్ చేయండి, మేము ఎంక్వైరీకి సపోర్ట్ చేస్తాం, మేము ఏదైనా తప్పు చేస్తే కనుక మమ్మల్ని పనిష్ చేయండి అని చెప్పాం. దానికి ఆయన సూచనాప్రాయంగా అంగీకరించి ఇమ్మీడియట్గా రివోక్ చేయమని ఇక్కడికి పంపిస్తే సీజీఎం గారు ఇంకొక 90 రోజులు పెంచండి అని చెప్పి మా మీద ప్రొబేషన్ ఇంకా పెంచాలని చెప్పేసి ఏదైతే సస్పెన్షన్ ఉందో దాని మీద పెంచే ఆ ఏర్పాట్లు సీజీఎం గారు చేస్తున్నారని తెలుస్తుంది. మేము లోపలికి వెళ్తే ఆయనకు వచ్చే కష్టం ఏంటంటే ఆయన ఇప్పటికే చాలా తప్పులు చేసి ఉన్నారు. మేము బయటకు వచ్చిన సందర్భంలో గవర్నమెంట్ ఆస్తులన్నింటినీ ఆయన పర్సనల్కి వాడుకున్నారు. ఇవన్నీ నేవల్ ఇంటెలిజెన్స్ వారు ఫిర్యాదు చేశారు. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. మేము లోపలికి వెళ్తే ఆ ఆధారాలన్నీ నేవల్ ఇంటెలిజెన్స్కి ఇస్తాం, లేకపోతే ఆయన మీద ఫిర్యాదులు చేస్తామనే భయంతో ఈరోజు సస్పెన్షన్ రివోక్ చేయకుండా ఇంకొక 90 రోజుల్ని పెంచే ఏర్పాట్లు సీజీఎం గారు చేస్తున్నారు. ఇది కనుక ఒకవేళ జరగడం జరిగితే తప్పకుండా మేము పార్లమెంటరీ కమిటీకి ఈయన మీద ఫిర్యాదు చేస్తాం. ఈయన సొంత ఇంట్లో వస్తువులు వాడుకుంటున్నట్టుగా ప్రభుత్వ ఆస్తులను వాడుకున్నారు. ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయి. 40 రోజులు లోపల ఉన్న జనరేటర్ని తీసుకొచ్చి బయట వాడారు. ఒక దేవాలయం లాంటి ఏదైతే కమ్యూనిటీ సెంటర్ ఉందో అందులో మందు తాగారు. ఒక పాటలు పాడారు. పాటలు పాడుకుంటూ డాన్సులు వేసుకోవడం, చిందులు వేయడం, అలాగే ప్రభుత్వ కారు అయినటువంటి కారుని బయటికి సిటీ దాటి వెళ్లారు. ఒక గౌరవమైన ఆఫీసరు ఎప్పుడైనా సిటీ దాటి వెళ్ళాలంటే తప్పకుండా హైయర్ అథారిటీస్ పర్మిషన్ తీసుకోవాలా. ఆ పర్మిషన్లు కూడా తీసుకోకుండా ఈయన బయటికి వెళ్లారు. ఈ విషయాలన్నీ కూడా మేము ఎక్కడ బయటికి తీసుకొస్తామో, ఈయన మీద ఎక్కడ ఫిర్యాదు చేస్తామనే భయంతో మళ్ళీ మా సస్పెన్స్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. అలాంటి ఏమైనా జరిగితే కనుక తప్పకుండా పార్లమెంటరీ కమిటీ కంప్లైంట్ చేస్తాం. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న వేధింపులను సీఎం చంద్రబాబు వెంటనే బేషరతుగా ఉపసంహరించుకోవాలని దళిత సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు బూసి వెంకట్రావు, జేవి ప్రభాకర్ రావులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రామా టాకీస్ సమీప అంబేద్కర్ భవన్లో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. దళిత అధికారులను రాజకీయ అధికారాన్ని ఉపయోగించి వేధింపులకు గురిచేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దళితవాడ పంచాయతీ గురించి ప్రశ్నించినందుకు సునీల్ కుమార్ను టార్గెట్ చేసుకుని అన్ని విధాల వేధింపులకు గురి చేయడం తగదన్నారు. యావత్ దళిత సమాజం దీన్ని ముక్తకంఠంతో ఖండిస్తుందని చెప్పారు. సునీల్ కుమార్ని మీరు అరెస్ట్ చేయరా అని చెప్పి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి డిప్యూటీ స్పీకరు మాట్లాడుతూ ఉన్నారు. వారు డిప్యూటీ స్పీకర్గా అంటే మంత్రి హోదాలో ఈ ప్రభుత్వంలో నేను భాగస్వామిగా ఉండి ఎవరికీ వ్యతిరేకంగా కానీ లేదా అనుకూలంగా కానీ ఉండకుండా నిష్పక్షపాతంగా ఉంటారని ప్రమాణం చేసినటువంటి హోదాలో రాజ్యాంగపరమైనటువంటి హోదాలో ఉన్నటువంటి పెద్ద మనిషి ఒక ఐపీఎస్ అధికారిని టార్గెట్ చేస్తూ అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది ఐపీఎస్ సునీల్ కుమార్ అనే ఆయన అంబేద్కర్ భావజాలాన్ని దళితుల్లో పెంపొందించడం కోసం పనిచేస్తున్నాడు అనేటువంటి అక్కసు, ఆయన చేసినటువంటి నేరం అంటూ ఏమీ లేదు. ఒకవేళ ఏమైనా ఉంటే చట్టపరంగా మీరు ఉంటే తీసుకోవచ్చు, కానీ నేరాలు ఉన్నటువంటి అధికారులను మాత్రం ఏమీ మాట్లాడరు. నిన్న పత్రికల్లో ఒక వార్త వచ్చింది. ఈస్టర్న్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి వెళ్ళినటువంటి ఒక ఆయన సిఎండి గారు సంతోష్ రావు గారు ఐఏఎస్, ఆయన షిరిడి సాయి ఎలక్ట్రికల్ వారికి స్పేర్ పార్ట్ నిమిత్తం అవసరం లేని దానికి 200 కోట్ల రూపాయలు ఎలా చెల్లించారని చెప్పి పత్రిక రాసింది. ఆయన మీద యాక్షన్ ఉండదు. కాకినాడలో వీధి సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు హత్య చేస్తే ఆ అనంతబాబు కేసుని మాఫీ చేయడం కోసం కేవలం అతను ఒక్కడి మీదే కేసు పెట్టి షార్ట్ షీట్ని కరెక్ట్గా రాయకుండా ఇతర నిందితులను చేర్చకుండా మిగిలిన నిందితులను కాపాడే నిమిత్తం షార్ట్ షీట్ తయారు చేయడానికి కీలక భూమి వహించినటువంటి అప్పుడు ఉన్నటువంటి ఆ జిల్లా ఐపీఎస్ అధికారి జోలికి వెళ్ళరు. ఆయన వేరే అగ్రకులస్తుడు కాబట్టి
ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మే 2వ తారీఖు ఏప్రిల్ నుండి మే 13వ తారీఖు మధ్యలో చాలామంది బదిలీ అయినటువంటి అధికారుల్లో మొదటి విడతలో బదిలీ అయినటువంటి 8 మంది అధికారుల్లో 4 దళిత అధికారులు ఉన్నారు. ఈ విశాఖపట్నం జిల్లాలో జీవీఎంసీ కార్పొరేషన్కి వరుసగా వచ్చినటువంటి 3 కమిషనర్లు ఒక్క సంవత్సరం కూడా ఉండకుండా 3ని బదిలీ చేసిన ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ఇలా దళిత అధికారుల పట్ల అధికారుల్ని టార్గెట్ చేస్తూ ప్రాధాన్యత లేనటువంటి పోస్టుల్లో ఉంచుతున్నారు. పోస్టుల్లో ఉంచడమే కాకుండా ముఖ్యంగా ఐపీఎస్ సునీల్ కుమార్ లాంటి వాళ్ళని టార్గెట్ చేసి వేధిస్తూ ఉన్నారు. ఏమిటి ఈయన చేసిన పాపం అంటే, ఈయన ఒకటి మా ద్వారా అడుగుతున్నాడు. మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి అనేక మీటింగుల్లో ఈయన చెప్పింది ఏంటంటే, ప్రతి దళిత వాడని పంచాయతీగా ప్రకటించండి అని చెప్పి అడుగుతున్నాడు. ఏమండి, ఈ రాజ్యాంగంలో ఏ చట్ట ప్రకారం అది నేరం? విశాఖపట్నం ఆర్డీఓ శ్రీలేఖ తనకు లేని అధికారాలను కట్టబెట్టుకొని చట్టవిరుద్ధమైన నోటీసు ఇవ్వడం పట్ల యావత్ మీడియా లోకం వ్యతిరేకిస్తుంది. ఈ మేరకు ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ లీడర్ పత్రికా సంపాదకులు వివి రమణమూర్తి స్థానిక పౌర గ్రంథాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నోటీసు సారాంశాన్ని వివరించారు. వాక్ స్వాతంత్రాన్ని, పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా, బెదిరింపులకు పాల్పడే విధంగా ఆ నోటీసు సారాంశం ఉందని ఆయన మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలను వెల్లడి చేసే హక్కుని ఈ దుశ్చర్య నిరాకరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఓ శ్రీలేఖ ఈ చట్టవిరుద్ధ వైఖరిని వ్యతిరేకిస్తున్నామన్నారు. తాటాకు చప్పడికి భయపడితే తాను ఇన్నేళ్లు నిజాయితీ వార్తలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లేవాణ్ణి కాదని అన్నారు. మీడియా ఎల్లప్పుడూ ప్రజాపక్షమేనన్న విషయాన్ని ఆర్డీఓ శ్రీలేఖ గ్రహించాలన్నారు. ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ తరపున పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి, మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు కె లలిత, చైతన్యలతో పాటుగా పలువురు సీనియర్ జర్నలిస్టులు వాక్ స్వాతంత్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. 13వ తారీఖు రాత్రి 9:13 పంపించిన నోటీసులో ఏముందంటే 14వ తారీఖు మార్నింగ్ 11 గంటలకల్లా నేను వచ్చి ఆవిడ ముందు నిల్చోవాలట. ఇది ఆవిడ హుకుం. అంటే ఆవిడకి ఏ మాత్రం అధికారం లేకుండా లేని అధికారంతో ఒక నోటీసు ఇచ్చి, ఇవాళ మీ అక్రిడిటేషన్ రద్దు చేస్తాం, మీ పబ్లికేషన్ని క్యాన్సిల్ చేస్తాం, మీ సర్క్యులేషన్ని జరగనీయకుండా చేస్తాం అని చెప్పి ఈ నోటీసులను కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఆర్డీఓకి అటువంటి అధికారం ఉంటే ఇవాళ దేశంలో ఏ ఒక్క పత్రిక ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారో అధికారాన్ని ఉపయోగించి ఆర్డీఓల ద్వారా అన్ని పత్రికలు ఈ పాటికే ముగించేసి ఉండేవారు, అన్ని ఛానల్స్ ఈ పాటికి ముగించేసి ఉండేవారు. లేని అధికారాన్ని గతంలో మీకు గుర్తుండే ఉంటుంది, ప్రవీణ్ ప్రకాష్ గారు కలెక్టర్గా ఉండేటప్పుడు అప్పుడు కూడా లీడర్ పత్రికని, ఆంధ్రజ్యోతి పత్రికకి ఒక నోటీస్ ఇచ్చి మీ 2 పత్రికని బ్యాన్ చేస్తున్నామని చెప్పారు. అంటే ఒక కలెక్టర్కి పత్రికల్ని బ్యాన్ చేసే అధికారం ఈ రాజ్యాంగ వ్యవస్థలో లేదు. పైగా ఈ నోటీసులో సిఆర్పిసి 505 సెక్షన్ ప్రకారంగా మీకు ఇస్తున్నామండి. సిఆర్పిసిని రద్దు చేసి భారత ప్రభుత్వం 7 నెలలు అయింది. కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, ఆ న్యాయపరమైన జ్ఞానం కూడా లేకుండా ఈ నోటీసుని ఇచ్చి ఏదో విధంగా భయపించి పత్రికల్ని లొంగ తీసుకోవాలనే ప్రయత్నం ఆర్డీఓ గారు చేశారు. ఈమె ప్రతి విషయంలోనూ కూడా ఎవరైనా విలేకరి ఏదైనా వార్త రాస్తే వాళ్ళకి ఫోన్ చేసి నీ మీద కేసు పెడతాను, నేను అరెస్ట్ చేస్తాను అని ఇదివరకు కూడా బెదిరింపులు చేశారు. మనం రాసింది ఏంటి, మొదపాక భూముల్లో వైసీపీ గవర్నమెంట్లో ఏం అన్యాయం జరిగిందో అదే అన్యాయాన్ని ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఈ ఆర్డీఓ కొనసాగిస్తున్నారు. లోకేష్ గారికి ఈ మొదపాక రైతులు ఫిర్యాదు చేసుకున్నారు. లోకేష్ గారు దీన్ని ఎంక్వైరీ చేయమని చెప్పి ఆర్డీఓకి పంపించారు. ఆర్డీఓ గారు ఏంటి, ఎంక్వైరీ ఎవరు చేయించారు, ఎవరైతే ఈ తప్పులు చేశారో ఈ మొదపాక భూముల్లో ఎవరైతే రైతులకు అన్యాయం చేశారో అదే తహసీల్దార్ ఆనందరావు చేత మళ్ళీ ఎంక్వైరీ చేపించి ఏం జరగలేదు, అంతా న్యాయమే జరిగింది అని ఒక రిపోర్ట్ ఇచ్చి వీళ్ళ ఫిర్యాదుని క్లోజ్ చేశారు. అంటే ఎవరైతే తప్పు చేశారో వారి చేత ఎంక్వైరీ చేయిస్తారా? మళ్ళీ లోకేష్ గారికి వీళ్ళు పిటిషన్ పెట్టారు. మళ్ళీ లోకేష్ గారు ఇది మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ ఎంక్వైరీ చేయమన్నారు. మళ్ళీ ఎంక్వైరీ చేయకుండా మళ్ళీ
ఈ ఫిర్యాదుని మళ్ళీ ఈమె క్లోజ్ చేశారు. అంటే లోకేష్ గారు చెప్పిన దానికి కూడా ఈ ఆర్డీఓ బుట్టదాఖలు చేస్తుంటే ఇవి ప్రజలు ఎవరితో చెప్పుకోవాలి? మీడియా ఒక్కటే వాళ్ళకి మార్గం. అందుకని నా దగ్గరికి వస్తే నేను వాళ్ళ బాధలు రాశాను. రాజ్యాంగాన్ని ఆహ్వానం చేసే విధంగా ఈవేళ ఆర్డీఓ గారు నోటీస్ ఇచ్చారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్జే అచ్యుతరావు పిలుపునిచ్చారు. అల్లిపురంలోని సిపిఐ కార్యాలయంలో మహాసభ పోస్టర్ను యూనియన్ నాయకులతో కలిసి విడుదల చేశారు. అనంతరం అచ్యుతరావు మీడియాతో మాట్లాడారు. విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర ప్రథమ మహాసభ ఈ నెల 20న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4000 మంది మీటర్ రీడర్లు ఏపీ ఈపీడీసీఎల్లో కాంట్రాక్టు కార్మికులుగా గత 15 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్లు తేవాలని నిర్ణయించి మీటర్ రీడర్ల ఉపాధిని ఆగమ్యగోచరంగా మార్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే మీటర్ రీడర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని అన్నారు. మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రతపై పలు పోరాటాలు చేశామని గుర్తు చేశారు. స్మార్ట్ మీటర్లు బిగించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో విద్యుత్ మీటర్ రీడర్లను ఏపీ విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాలుగా నియమించాలని డిమాండ్ చేశారు. మహాసభల్లో మీటర్ రీడర్ల సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం మన్మథరావు, మీటర్ రీడర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కె శివారెడ్డి, జిల్లా అధ్యక్షుడు డి క్రాంతి కుమార్, పోలిరెడ్డి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. గత 10-15 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేస్తున్న ఈ 4000 మందిని రోడ్డు మీద పడేసే పరిస్థితి వచ్చింది. స్మార్ట్ మీటర్లు వస్తే వీరికి పని ఉండదు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే గత జగన్మోహన్ రెడ్డి ఉన్న దగ్గర నుండి చెప్తున్నాం, వీరందరినీ ఈపీడీసీఎల్లో వేరే ప్రత్యామ్నాయమైన అవకాశాలు కల్పించాలి. వీరికి ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు లేవు. వీరు ఏజ్ బార్ అయిపోయింది. అందరూ 35-40 సంవత్సరాల దగ్గరికి వచ్చారు. వీరు ఏ ప్రభుత్వ ఉద్యోగికి అర్హులు కారు. కాబట్టి వీరిని నిరుద్యోగుల్ని రోడ్డు మీద పడేసినట్టే ఉద్యోగులు మళ్ళీ నిరుద్యోగులు చేసి రోడ్డు మీద పడేయకుండా ఆ స్మార్ట్ మీటర్లనే ఆపాలి. లేదా స్మార్ట్ మీటర్లు తేవాలనుకున్నప్పుడు వీరికి ప్రత్యామ్నాయ ఉపాధి ఈపీడీసీఎల్లో కల్పించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అది ఒక్కటే కాదు, వీరి జీతభత్యాల్లో కూడా మెరుగైన పరిస్థితి కల్పించాలి. వీరికి కనీస వేతనం 35,000 రూపాయలు ఇవ్వాలి. ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. పీఎఫ్ గ్రాట్యుటీ వంటి చట్టబద్ధతమైన వసతులన్నీ కల్పించి వీరిని ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది 26 మార్చి నాటికి ఈ దేశంలో తీవ్రవాదాన్ని అణిచివేస్తామని చెప్తున్నారు. అది కళ. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న మౌలికమైన పరిస్థితుల్ని చక్కదిద్దాలి. చట్టబద్ధమైన అవకాశం ఇవ్వాలి. కార్మికులు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించి కనీస వేతనం ఇవ్వాలి. రైతాంగాన్ని ఆదుకోవాలి. నిరుద్యోగ యువతకి ఉద్యోగం అవకాశం కల్పించినప్పుడు తీవ్రవాదం అన్నది ఉండదు. కానీ మీరు ప్రభుత్వాలు సంస్థలన్నింటినీ అదానీలకి, అంబానీలకి అమ్మేసి ఓ పక్క ప్రైవేటు పరం చేస్తూ వ్యక్తులు నిరుద్యోగులు చేసినప్పుడు తీవ్రవాదం తీవ్రవాదం ఎక్కడ తగ్గుతుంది? తీవ్రవాదం సమూలంగా పోవాలంటే సమస్యలు పరిష్కరించాలి. ప్రజల యొక్క దైనందిన జీవితంలో మార్పు రావాలి. ఉద్యోగుల యొక్క భద్రత కావాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా గాయకుడు మజ్జి దేవిశ్రీ పాట సంఘమిత్ర సూరిబాబు మాట పేరిట జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోకపోతే వచ్చే పరిణామాలు వివరిస్తూ దేవిశ్రీ పలు గీతాలను ఆలపించి చైతన్యపరిచారు. 3 రోజుల అవగాహన ఉద్యమంలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, ప్రభుత్వ సంస్థల్లో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా సంఘమిత్ర సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆఖరి రోజు కార్యక్రమానికి బ్రహ్మకుమారి రమ, ఏయు విశ్రాంతాచార్యులు సూరప్పుడు అతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణతో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సంఘమిత్ర సూరిబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు నిలబడాలంటే ఆ సంస్థ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేసి కాపాడుకోవాలన్నారు. అవినీతిని అంతం చేస్తేనే పురోగతి సాధ్యమని చెప్పారు. మెరుగైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఒక 2-3 కష్టపడి మిగతా వాళ్ళందరూ తిని ఆ ధనాన్ని వృధా చేస్తే అది డెఫినెట్గా అది వీధులు పడుతుంది. అలాగే ప్రతి ప్రభుత్వ సంస్థ కూడా ఒక ఉమ్మడి కుటుంబం లాంటిది. ఆ ఉమ్మడి కుటుంబం లాంటిది ఏంటంటే ఈ ప్రభుత్వ సంస్థలోనే కొందరు పని చేస్తున్నారు, మిగతా వాళ్ళు పని చేయకుండానే ఆ జీతాలు తీసుకుంటున్నారు. దానికి మెయిన్ మొదటి కారణము
రెండోది ఆ సంస్థలోని అర్ధదారుల్లో పందికొక్కల్లాగా మొత్తం సంస్థలకు సంపదని అర్ధదారిలో తినేస్తున్నారు. ఆ సంపదను రోజు ఒక కొండ నియమించి కొంచేసి రోజుకో చిన్న చిన్న ముఖం తీసేస్తే కొండ బండ అయ్యి మొత్తం ఏమీ లేకుండా అయిపోతుంది. అలా కాకుండా అలాంటి సంస్థలో ఉన్న అక్రమార్కుల్ని ఆ సంస్థ వాళ్ళే పట్టుకోవాలి. అలాగే ఆ సంస్థలో ఏంటంటే ఎవరైనా విశ్వాసంగా ఉండాలండి. నేను బాగా పనిచేస్తున్నాను, మిగతా వాళ్ళు నాకు సంబంధం లేదు, మిగతా వాళ్ళు ఎలా పోయినా పర్లేదు, నా జీతం నాకు వస్తుంది నాకు అనేసి అలా ఉండకూడదండి. విశ్వాసంగా ఉండాలి కంపెనీకి. అలాగే ఎవరినైనా ఇలా అక్రమాలుగా చేస్తే వాళ్ళు పట్టుకొని ఇది అవ్వాలి. పట్టుకొని చేసిన నాడే ఆ సంస్థ నిలబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఎందుకంటే మీ సంస్థను మీరే కాపాడుకోవాలి. ఏ రోడ్డు మీద ఉన్న ఒకళ్ళు ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ కాపాడు. మీరు ఎప్పుడైతే లాస్కి గురి చేస్తారో అక్కడి నుంచి మీకు కౌంటర్ స్టార్ట్ అవుతుంది ప్రైవేట్ పరం అవ్వడానికి. అది ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ సంస్థను మీరే కాపాడుకోవాలి. కాపాడుకున్నప్పుడు ఏది ప్రభుత్వాలు కాదు కదా, దేవుడు కూడా మీ సంస్థను ఏమైంది ప్రైవేట్గా చేయలేవు. ఈరోజు సంఘమిత్ర సూరిబాబు గారు చేస్తున్నటువంటి పోరాటానికి ప్రజాగాయకుడిగా నా వంతుగా పాట పాడా. ఈరోజు అటువంటి వ్యక్తులు ఉండాలి. మరి నాకెందుకు ఈ సమాజం ఏమిచ్చింది అని కాకుండా ఈ సమాజానికి మనం ఏమిచ్చామనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న కార్యక్రమంలో మరి ఈరోజు పోరాటాల సూరిబాబుగా పేరుగాంచినటువంటి మా సూరిబాబు గారు ఇంకా అత్యధిక పోరాటాలు చేయాలని, ఆ పోరాటాలకి సంఘీభావంగా నా వంతు పాట ఉంటుందని తెలియజేసుకుని నమస్కారం. ఒక 10 సంవత్సరాల పైనుంచి బ్రహ్మకుమారిస్ యొక్క రాజయోగ మెడిటేషన్ని చేస్తూ రాత్రి 2 గంటలకి 3 గంటలకు లేచి ఆయన ఆలోచనలన్నీ కూడా పేపర్ మీద పెట్టుకుని వాటిని ఈరోజు కర్మల్లోకి తీసుకొస్తున్నారు. ప్రజలందరికీ కూడా ముందు ప్రభుత్వం కాదు మేలుకోవాల్సిన, ముందు ప్రజలు మేలుకోవాలి. ప్రజలకి అవగాహన వచ్చిందనుకోండి, అప్పుడు ఎవరి బాధ్యత వాళ్ళు స్వయంగా చేసుకుంటారు. ఈరోజు మన విశ్వాసానికి ఒక కుక్కను చూపిస్తాము, అలాగే కష్టపడి పనిచేయడానికి గాడిదను చూపిస్తాము. ఆ జంతువులను మనం ఫాలో చేసి మన సమస్యలు మనం కాపాడుకోవడానికి మనం తీసుకుంటున్న జీతానికి నమ్మకస్తులుగా ఉంటూ విశ్వాసపాత్రులుగా ఉంటూ, అదేవిధంగా ఎవరు కరప్షన్కి లొంగుతూ ఉంటారో, ఎవరైతే ఫ్రాడ్ చేస్తూ ఉంటారో వాళ్ళని పట్టించే విధంగా ఆ కుక్క ఏ విధంగా అయితే చూడండి తన యొక్క దొంగతనం చేయకుండా ఎలాగైతే అరుస్తుందో ఆ విధంగా సత్యాన్ని బయటికి తీసుకొచ్చే విధానం కూడా మనం మనసులో అలవర్చుకోవాలి. కష్టపడి పనిచేసి స్వయం శక్తితోటి మన సంస్థల్ని, మన ప్రాపర్టీని, మన దేశాన్ని కాపాడుకోవాలని మా సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ సూరిబాబు అనే గారికి మనసా వాచా కర్మణ ఎప్పుడు కూడా సహాయ సంపత్తులు అందిస్తూ ఉంటాము. వీకెండ్ స్పెషల్గా విశాఖలో చాలా కాలం తర్వాత సర్కస్ ప్రదర్శన ప్రారంభమైంది. గురజాడ కళాక్షేత్రంలో నేడు రేపు రాంబో సర్కస్ నిర్వహించనున్నారు. 1 గంట 40 నిమిషాల నిడివితో రోజుకు 4 ప్రదర్శనలు ఇవ్వనున్నారు. సరికొత్త ఘట్టాలతో పిల్లల్ని పెద్దల్ని ఆకర్షిస్తున్న సర్కస్ ప్రదర్శన కోసం నగరవాసులు క్యూ కడుతున్నారు. దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లోనూ విశేష ఆదరణ పొందిన ప్రదర్శన విశాఖలో ప్రదర్శించబడంతో వీక్షకుల ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి. సృజనాత్మక ఉత్కంఠభరితమైన వినోదాన్ని ఇస్తున్న సర్కస్ ప్రజాదరణ పొందుతుంది. రింగ్ హెడ్ బ్యాలెన్స్, బబుల్ షో, స్కేటింగ్, హ్యూమన్ స్లింకీ, షార్డ్ యాక్ట్, బౌన్స్ బాల్, సైక్లింగ్, డ్యూ, రోలాబోలా, క్విక్ చేంజ్, స్కై వాక్, ఏరియల్ రోప్ తదితర విభిన్న ప్రదర్శనలు సర్కస్లో ప్రత్యేక ఆకర్షణలు. దృశ్య మాధ్యమాల్లో సాంకేతికంగా ఎంత పురోభివృద్ధి సాధించినా సాంప్రదాయంగా వస్తున్న సర్కస్ ప్రదర్శనలో ప్రజలు ఆదరించి ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
रंबो सर्कस विशाखापट्टनम में आया हुआ है केवल 2 दिन के लिए, 2 days, सैटरडे संडे, 2 days, टुडे 4 शो, टुमारो 4 शो, 11 बजे, 4 बजे, 11 बजे, 1:30 बजे, 4 बजे और 7 बजे। इस बार बहुत सारा एक्ट है, लास्ट ईयर से भी बहुत मस्त बेहतरीन एक्ट लेके आया हुआ है, बच्चों के लिए बहुत सारा एक्ट है। तो प्लीज़ आप लोग आइए, फैमिली शो है, बहुत मज़ा आने वाला है, आप लोग सब लोग आइएगा। केवल 2 days है, आज और कल, सैटरडे संडे। प्लीज़ आप लोग आइए, सर्कस देखिएगा प्लीज़। और कितने आर्टिस्ट है, कितने शो? सर हम लोग 20-25 आर्टिस्ट, 28 आर्टिस्ट लोग के करीब है और 22 एक्ट है हमारा पास। और बाकी ये 22 एक्ट एकदम बढ़िया एक्ट है, नंबर 1 एक्ट लेके आया हुआ पूरा। ప్రేమికుల రోజున యువతంతా ఎవరి పనుల్లో వారు ఎంజాయ్ చేస్తుంటే వారు మాత్రం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అంటూ బీచ్ రోడ్లో చెత్త చెదారాన్ని శుభ్రం చేస్తూ బిజీ అయ్యారు. ఫినామ్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ సంస్థ ఈఎస్ఆర్లో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంస్థ సీనియర్ హెచ్ఆర్ వరలక్ష్మి మాట్లాడుతూ ఫినామ్ కేర్లో భాగంగా ప్రతి ఒక్క నెల ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహిస్తుంటామని ఈసారి బీచ్ క్లీనింగ్ చేపట్టామన్నారు. వైజాగ్ వాలంటీర్స్ బైరెడ్డి ఫౌండేషన్ సహకారంతో బీచ్ క్లీనింగ్ చేపడుతున్నామని తెలిపారు. గుడ్ మార్నింగ్, నా పేరు వరలక్ష్మి అండి అండ్ నేను సీనియర్ హెచ్ఆర్ ఫినామ్ కంపెనీకి. అండ్ మాకు ఒక యాక్టివ్ సిఎస్ఆర్ వింగ్ ఉంది, ఫినామ్ కేర్ అని. అండ్ అలాంగ్ విత్ బైరెడ్డి ఫౌండేషన్ మేము ఇవాళ వైజాగ్ వాలంటీర్స్ అసోసియేషన్తో కలిపి బీచ్ క్లీనప్ చేస్తున్నాము ఆన్ February 14th. చాలా ఉందండి క్లీన్ చేయడానికి బీచ్. అండ్ మా ఇనిషియేటివ్తో మిగతా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వైజాగ్లో ఈ ఇనిషియేటివ్ తీసుకుని మన బీచ్ని చాలా క్లీన్గా ఉంచుతారని చూద్దాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధిద్దామని గాజువాక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ పార్థసారథి పిలుపునిచ్చారు. మురళీనగర్లోని వైశాఖి స్పోర్ట్స్ క్లబ్ పార్క్లో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశానుసారం వనమాలి, సిటీజీ, వాకర్స్ క్లబ్, గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జీఓల సారథ్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తమ ఇంటిని, తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ వీధుల్లో చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని వివరించారు. వనమాలి సిటీజీ ప్రతినిధి మల్లా సరిత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద నుండి వచ్చే వ్యర్థాలు ఆదాయవంతంగా నిర్మూలించాలని కోరారు. తమ సభ్యులు అందరూ కూరగాయల వ్యర్థాలు ఎరువుగా తయారు చేసుకుంటున్నామన్నారు. మార్కెట్కి వెళ్లే సమయంలో గుడ్డ సంచులు తీసుకువెళ్తారని అన్నారు. వాడి వదిలేసే ప్లాస్టిక్ వినియోగించరాదని అన్నారు. ఆ కిచెన్లో వచ్చే కిచెన్ వేస్ట్ ఏదైతే కూరగాయల తొక్కు అంతా ఉంటుందో కూడా మేము కంపోస్ట్లా చేసుకొని మా మొక్కలకి వాడుకుంటామండి. ఆ అవకాశం లేని వారు చక్కగా కిచెన్లో వచ్చిన తడి చెత్తనంతా కూడా ఒక డస్ట్బిన్లో, అలాగే పొడి చెత్తనంతా ఒక డస్ట్బిన్లో పెట్టి జీవీఎంసీ వారికి అందిస్తే మన నగరం అంతా శుభ్రంగా ఉండడానికి మనకి చాలా అవసరం అవుతుంది. సరే, ప్రతి ఒక్కరూ కూడా ఇలా పాటించి, ఈ విధానాన్ని పాటించి మన నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి సహాయం చేస్తారని కోరుతున్నాం. ప్రతి నెల స్వచ్ఛాంధ్రప్రదేశ్లో భాగంగా 3వ శనివారం వచ్చేసి మన మురళీనగర్ వాకర్స్ క్లబ్లో, వాకర్స్ పార్క్లో మనమంతా వాకర్స్ అందరం కలిసేసి ఈ యొక్క స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా జరుపుకున్నాము. దీనిలో భాగంగా మనము మన పరిసరాలు, మన రాష్ట్రం, మన దేశాన్ని కూడా స్వచ్ఛందంగా చేయాలని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని 3వ శనివారంగా కాకుండా ప్రతిరోజు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. వేపగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనుక గోడకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందని అక్కడి స్థానికుడు రాపర్తి రాజు ఆరోపించారు. డాబా గార్డెన్స్లోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
94వ వార్డు సర్వే నంబర్ 75లో సుమారు 70 గజాల స్థలాన్ని 2004లో కబ్జాదారులు ఆక్రమిస్తే అప్పటి నుండి స్థానికులు పోరాడుతూనే ఉన్నారని తెలిపారు. 2022లో వైసీపీ హయాంలో స్థానిక నాయకుల అండదండలతో ఆ స్థలంలో బిల్డింగ్ కట్టారని ఆరోపించారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, కలెక్టర్ స్పందించి ఆ బిల్డింగ్ను కూల్చమని ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. స్థానిక నాయకుల అండతో ఆ చర్యలకు అడ్డుకట్ట వేశారని అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరారు. 90 గజాల్లో ఉన్నటువంటి ప్లేసు మరి ఇందులో 40 గజాలు ఎవరైతే గంటేడు దేవికి చెందాల్సింది ఉంది కాబట్టి దయచేసి సమగ్రమైన దర్యాప్తు చేయించి ఈ ప్రెస్ నోట్ ద్వారా మీ అందరి ద్వారా ఎవరైతే బాధితులు ఉన్నారో 94వ వార్డులో అక్రమాలకు గురవుతున్నాయో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ ఎంఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేస్తాం. ఈరోజు తామర్ల నరసింహరావు గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్కి అదేవిధంగా మన గౌరవనీయులు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారి దగ్గర కూడా మా ఎంఆర్పిఎస్ తరఫున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కానీ కూడా ఇప్పటికీ కూడా రెవెన్యూ సదస్సులో కూడా దీనిపై ఎటువంటి చర్చ జరగలేదు. అదేవిధంగా మరి సదరు ఎమ్మెల్యే గారు కూడా మాకు ఎటువంటి రిప్లై ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా డిమాండ్ ఒకటే తెలియజేస్తున్నాం. కబ్జా గురవుతున్న 94వ వార్డులో ఎస్సీలకు సంబంధించే భూములు కబ్జా జరుగుతున్నాయి కాబట్టి ఈ కబ్జాలపై ఎంఆర్పిఎస్ ఎప్పుడూ కూడా వెన్నదన్నుగా ఉండి ఎస్సీలకు అన్యాయం కాకుండా ఎవరైతే దళిత భూములను ఆక్రమిస్తున్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకునే విధంగా మేము ఎంఆర్పిఎస్ తరఫున పోరాడుతూ ఉంటామని తెలియజేస్తూ ఎవరైతే మరి ఈ తామర్ల నరసింహరావు అనే వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సదరు ప్రభుత్వాన్ని అలాగే సదరు రెవెన్యూ డిపార్ట్మెంట్ని కూడా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 4500 మంది కార్మికులను కొండ నుంచి దించే దమ్ముందా? ముఖ్యమంత్రి చంద్రబాబుకి మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ సూటి ప్రశ్న. రాచుకుంటున్న జర్నలిస్టులు వర్సెస్ ఆర్డీఓ శ్రీలేఖ వ్యవహారం. లేని హక్కులను కల్పించుకొని అధికార దుహంకారం ప్రదర్శిస్తున్నారంటూ మండిపడుతున్న జర్నలిస్టులు. వేపగుంటలో ప్రభుత్వ భూమిని కాజేసిన కబ్జా రాయుళ్లు. ఉదంతాన్ని మీడియా ముందుంచిన స్థానికుడు రాపర్తి రాజు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.